ఇక్కడ బొందలు గడ్డలు కాలిపోద్దు, పిల్లలు వణుకుతున్నారు, మా ప్రాణాలు పోతున్నాయి. ఒక్కొక్కరికి 10 మంది దాకా చచ్చిపోయారు. మా ఆయన చచ్చిపోయిన నుంచి మంచిగా ఉన్న వాళ్ళే చచ్చిపోయారు. బొందలగడ్డ వద్దు, బొందలగడ్డ వద్దు, రెడ్డిల అహంకారం, రెడ్డిల అహంకారం, రెడ్డిల అహంకారం. ఈరోజు మరి ఉదయమే 7 గంటల టైంలో నుంచే బుల్డోజర్ తీసుకొచ్చి మొత్తం అక్కడ ల్యాండ్ ఉన్నదంతా కూడా క్లీన్ చేసి వాళ్ళు ఏదో మళ్ళీ ఆ పార్కు స్థలంలో వాళ్ళు ఏదో కట్టడం కోసం వాళ్ళు వచ్చిర్రు ఈరోజు. మరి మా కాలనీ వాళ్ళందరూ కూడా నిలబడి వాళ్ళందరూ అడుగుతుంటే మీకేం అవసరం అమ్మ, మీరెవరు, మీ ఇళ్ళనే గులగొట్టేస్తాం, మీరేం చేస్తారు అని అడుగుతున్నారు. రెడ్డి అహంకారము మాకు ఇది నచ్చతలేదు. వాళ్ళు ఓట్లప్పుడు ప్రతి ఇంటికి వచ్చి ఓటు కావాలని అడిగినప్పుడు మేము అప్పుడు సమాధానం చెప్తాం. మాకు ఇప్పుడు మాత్రం బొందలగడ్డ మాకు ఇక్కడ వద్దు, మాకు పార్క్ ప్లేసే ఇక్కడ మా ప్రజలకు ఉండాలి. ఎప్పుడైతే మా ప్రజల కోసం అర్థం చేసుకొని మా కాలనీ లోపలికి వస్తారో అప్పుడే మీకు మేము మర్యాద ఇస్తాం. అంతవరకు మేము మా కాలనీ ప్రజలందరం కూడా ఎవరం కూడా మర్యాద ఇయ్యం. మీరు ఆలోచించుకోండి. మేము కూడా కోర్టులకు వేసేసినాం, మేము కూడా ఎంసీహెచ్ ఆఫీసులు ఇచ్చినాం, ఆర్డీఓ ఆఫీస్కి ఇచ్చినాం, మండల ఆఫీసులో కూడా ఇచ్చినాం. ఎంఆర్ఓ కూడా వచ్చి కూలగొడతా అని చెప్పి మాట ఇచ్చింది, ఆమె కూడా వెనక తిరిగిపోతుంది. మరి ఆర్డీఓ కూడా ఇచ్చినాం లెటరు, జిహెచ్ఎంసీలో కూడా ఇచ్చినాము, ఐడ్రియాలో కూడా ఇచ్చినాం. ఎవ్వరు కూడా వాళ్ళు పైసా బలం వాళ్ళకుంది, మాకు మా బలము మా మహిళల బలం మాకున్నది. అంతే తప్ప వాళ్ళు డబ్బులనే ఆశించి వాళ్ళ మాట ఇంటూరు గవర్నమెంట్ అధికారులు. మరి మా ప్రజల కోసము ఇక్కడ పోయిన నెలలో 6 మంది ఒకటే నెలలో చచ్చిపోయారు. మరి 6 మంది ప్రాణాలను మీరు తీసుకొచ్చి ఇస్తారా? మాకు 6 మంది ప్రాణాలను తీసుకొచ్చి ఇచ్చి మీరు ఇక్కడ బొందలగడ్డను పెట్టుకోరు. అంతవరకు మీరు ఇక్కడ బొందలను తీసుకొచ్చే అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రాణాలు ఎంత ముఖ్యమో మా ప్రాణాలు కూడా అంతే ముఖ్యం, మా బిడ్డలు కూడా అంతే ముఖ్యం, మీ పిల్లలు ఎంత ముఖ్యమో, మీ భార్యలు ఎంత ముఖ్యమో, మీ భర్తలు ఎంత ముఖ్యమో మరి మా ప్రజలకు కూడా, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు కూడా, మా వాళ్ళకు కూడా ధైర్యంగా బతకాలి, మంచిగా మర్యాదగా ఉండాలి. మేము కూడా డబ్బులు ఇచ్చే కొన్నాం, ఇండ్లు కబ్జాలు చేసుకోవాలి, ఉరిగా మేము కట్టుకోవాలి. అందరు కూడా పైసలు ఇచ్చి కొన్నారు. గవర్నమెంట్ ప్లేసు ఇచ్చింది పోయినా ల్యాండ్ ఇక్కడ మా కాలనీకి ఆశంకరంలో ల్యాండ్ ఇచ్చింది మాకు. ఆ ల్యాండ్ అందరూ కట్టుకున్నారు. వాళ్ళ పుణ్యమా అని వీళ్ళేమో ఏమి ఇయ్యలేదు, చెయ్యలేదు. ఇంకా వాళ్ళు ఓట్లు వేసుకొని బడాబాబులు మస్తు సంపాదించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ ల్యాండ్ మీద ఎగబడుతుంది. ఇది కరెక్ట్ కాదు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎంతవరకైనా మేము తెగిస్తాం. మా ప్రాణాలు పోయినా సరే ఈ ల్యాండ్ మాత్రం కాపాడుకుంటాం మా ప్రజల కోసం. జై భీమ్, జై తెలంగాణ.